ప్రస్తుతం ప్రపంచం మొత్తం బంగారం వెనుక పరుగులు పెడుతుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని దేశాలు తమ ఖజానాలను పసిడితో నింపుకోవాలని తహతహలాడిపోతున్నాయి. బంగారం మాత్రం ఆకాశానికి నిచ్చెన వేసుకుంది. దీంతో దాదాపు అన్ని దేశాల్లో బంగారం ధరలు మండిపోతున్నాయి. మన దేశంలో అయితే ఎప్పుడో 1,00,000 దాటేసిన తులం బంగారం ఇప్పుడు 1,50,000 వైపు పరుగులు పెడుతుంది. అయినా కానీ బంగారాన్ని మాత్రం జనాలు వదిలిపెట్టడం లేదు. ఎంత కాస్ట్లీ అయినా బంగారాన్ని కొంటూనే ఉన్నారు. అయితే ఓ దేశంలో మాత్రం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మన దేశంలో జస్ట్ కప్పు టీ, పాలు లేదా బ్రెడ్ కొన్నంత డబ్బుతో అక్కడ బంగారం గ్రామే కొనేయచ్చు. అవును, మీరు విన్నది నిజం. దీంతో ప్రపంచం మొత్తంలో ఆ దేశంలోనే బంగారం ధరలు అత్యంత తక్కువ. అయినా కానీ ఆ దేశంలో మాత్రం దరిద్రంతో కొట్టుమిట్టాడుతోంది. ఎందుకలా? ఇంతకీ ఆ దేశం పేరేంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వెనిజులా. ఈ దేశం పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. వారం క్రితం వరకు పెద్దగా ఊసులో లేని ఈ దేశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చల్లో ఎక్కింది. ఓ పక్క ఆ దేశ అధ్యక్షుడు అమెరికా బాస్ ఇంట్లోకి దూరి మరీ సంకెళ్లు వేసి బందీని చేసి తీసుకెళ్తే, మరోవైపు ఇప్పుడు ఆ దేశంలో ఉన్న అపారమైన చమురు సంపద హాట్ టాపిక్ గా మారింది. అయితే వెనిజులాలో ఉన్న చమురు సంపదపై ట్రంప్ కన్ను పడిందందుకే ఇదంతా అమెరికా చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు అనూహ్యంగా గ్లోబల్ వైస్ గా హాట్ టాపిక్ గా మారిన ఈ దేశం గురించి తెలుసుకోవడానికి గూగుల్ సర్చింగ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓ సంచలన విషయం బయటపడింది. అదే ఆ దేశంలో ఓన్లీ చమురు నిక్షేపాలే కాదు, బంగారు నిక్షేపాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని, దీంతో ఆ దేశంలో బంగారం కూడా చాలా చౌకగా దొరుకుతుందని, స్వచ్ఛమైన 24 క్యారెట్ గ్రాము బంగారం ధర 200 రూపాయల లోపేనని తెలుసుకొని నెటిజన్లు బిత్తరపోతున్నారు. దీంతో చమురు, బంగారం పుష్కలంగా ఉన్న దేశంలో దరిద్రం ఏంటి, వలసలు ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇక మన దేశం గత కొంతకాలంగా బంగారం బెంగలో ఉంది. అసలే బంగారం లేకపోతే దేశంలో ఏ పని జరగదు. సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్ళైనా శుభకార్యాలైనా బంగారం ఉండాల్సిందే. అలాంటి బంగారం అమాంతం ధర పెరిగిపోతూ బంగారు ప్రియులను హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో టన్నుల కొద్దీ బంగారం నిల్వలు వెనిజులాలో ఉన్నాయని తెలిసి భారతీయులు షాక్ అవుతున్నారు. మన దేశంలో చూస్తే 24 క్యారెట్ బంగారం ధర 13,800 రూపాయల పై చిలుకు ఉంది. అదే వెనిజులాలో చూస్తే గ్రాము భారత్ కరెన్సీ రేట్లో కేవలం 181 రూపాయలు మాత్రమే. మరి ఇంత తేడాను చూస్తే వామ్మో అనుకోవాల్సిందే. బంగారం ప్రేమికులైతే షాక్ తినాల్సిందే. ఇక 22 క్యారెట్ బంగారం ధర భారత్తో 11,000 దాకా ఉంది. అదే వెనిజులాలో 166 రూపాయలకే లభిస్తుంది. అయితే ఈ ధరలు ఆ దేశ ఆర్థిక పతనం వెనుక విషాదానికి సూచికలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే వెనిజులా ఆర్థికంగా ఏ మాత్రం బలమైన దేశం కాదు. అసలైన సమస్య అక్కడి కరెన్సీ అయిన బొలీవర్. వెనిజులా బొలీవర్ ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీలలో ఒకటిగా మారిపోయింది. సంవత్సరాల తరబడి కొనసాగిన తీవ్ర ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా అక్కడ కరెన్సీ విలువ పూర్తిగా కుప్పకూలిపోయింది. దీంతో బంగారం ధర కూడా స్థానిక కరెన్సీలో అతి తక్కువగా కనిపిస్తోంది. వెనిజులా పాలకులు గత కొన్నేళ్లుగా కరెన్సీ నోట్లను చిత్తు కాగితం ముక్కలలా ప్రింట్ చేసి జనంలోకి వదిలేస్తున్నారు. దీంతో వాటికి ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. ఇక అక్కడ 2018 సమయానికే దారుణమైన ద్రవ్యోల్బణం ఉంది. అది కాస్త 13,000% పెరిగిపోయింది. దీంతో భారత్ కరెన్సీ రేటుకు అక్కడ కరెన్సీ ఏ మాత్రం సరితూగడం లేదు. వెనిజులాస్ బొలీవర్ కరెన్సీతో బంగారం రేటు అలా ఉంది అన్నమాట. ఇక ఇలా ఉంటే వెనిజులాలో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉండేవి. అయితే నికోలస్ మదురో హయాంలో భారీ ఎత్తున బంగారం నిల్వలను విదేశాలకు తరలించే ప్రక్రియ స్టార్ట్ అయింది. అలా 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం వెనిజులా నుంచి స్విట్జర్లాండ్ కు పంపించినట్లుగా చెబుతున్నారు. ఇలా బంగారం తరలించడం ద్వారా వచ్చిన సొమ్మును అసలు తీర్చడం కోసం, అలాగే ఆర్థికంగా ఏర్పడిన దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం వినియోగించిందని చెబుతున్నారు. ఇక చూస్తే 2024 నాటికి వెనిజులా దేశంలో బంగారం కేవలం 161 టన్నులు మాత్రమే అని అధికార లెక్కలు చెబుతున్నాయి. అందుకే వెనిజులాలో బంగారం ధరలు ఎంత చౌకగా ఉన్నా అక్కడి సాధారణ ప్రజల జీవితం మాత్రం తీవ్ర కష్టాల్లోనే ఉంది. బంగారం గ్రాము కొనగలిగినా రోజువారీ అవసరాల కోసం పోరాడాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఇదే వెనిజులా వాస్తవం.
సంపద ఉన్నా వ్యవస్థ కూలిపోతే ప్రజలకు ఆ సంపద ఉపయోగపడదని చెప్పేందుకు వెనిజులా ఉదాహరణగా నిలుస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే వెనిజులా వనరుల పరంగా అసలు పేద దేశం కాదు. ఒకనాడు అత్యంత ధనిక దేశంగా ఉండేది. ప్రపంచంలోనే ముడి ఇంధన వనరులతో ఆ దేశం వాటా ఏకంగా 18% ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వలు ఈ దేశంలోనే ఉన్నాయి. అంతేకాదు ఒరినోకో మైనింగ్ ఆర్క్ ప్రాంతంలో ఏకంగా 8,000 టన్నుల బంగారం నిల్వలు ఉండేవి. దీంతో పాటు 1,000 టన్నుల ఇతర ఖనిజాలు భూగర్భంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వజ్రాలు వందల వేల టన్నుల్లో ఉండేవి. ఇక బాక్సైట్ ఖనిజాలు కూడా అత్యధికంగా ఉండేవి. కానీ అవినీతి, తప్పుడు విధానాలు, సమర్థవంతమైన పాలన లేకపోవడం వల్ల ఈ వనరుల్లో ప్రజల జీవితాల్లో ఉపయోగపడలేకపోయాయి. పాలకులు ఉచిత పథకాలను విచ్చలవిడిగా చేయడం, పని లేకపోయినా సోమరిపోతులను చేయడం వంటి కారణాల వల్ల వెనిజులా ఈ రోజు కటిక పేద దేశంగా మారింది. 100కి 80% మంది వలసలకు పోయారు అంటే ఆ దేశం ఏ స్థితిలో ఉందో చెప్పొచ్చు.